గురూజీ, మన టాపిక్ రుద్రాక్షల గురించి. అసలు రుద్రాక్షానికి శివునికి కనెక్షన్ ఏంటి? రుద్రాక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజంగా రుద్రాక్షలకి అంత పవర్ ఉంటుందా? సో పురాణాల ప్రకారంగా చూస్తే రుద్ర అంటే శివుడని, అక్షములు అంటే కన్నీరు అని, రుద్రాక్ష అంటే శివుని యొక్క కన్నీరు అని, దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని మన హిందువుల నమ్మకం. శివుడు కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి రాక్షసులు పూనుకోగా ఆ రాక్షసులతో పోరాడి 3 పరములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి చాలా బాధపడ్డాడు. అలా బాధపడినప్పుడు వచ్చిన కన్నీరే జాలు వారిన కన్నీరు భూమికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినాయంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలే రుద్రాక్షలు. సో హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. వీటిని పురాణ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించేవారని చెప్పి మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువు లాంటి వారు కూడా ధరిస్తున్నారు. సో మన హిందూ సనాతన ధర్మంలో రుద్రాక్షలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రుద్రాక్షలు శివునిలో భాగమని కూడా భావిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక దైవిక శక్తులతో నిండి ఉందని కూడా పరిగణిస్తూనే ఉన్నాం. వీటిని ధరించడం వల్ల ప్రతికూల శక్తులు కూడా దూరం అవుతాయంట. సో ఇది రుద్రాక్షల గురించి. ఓం నమః శివాయ.